ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్న గది మొత్తం వెతికాను, అప్పుడు కనిపించలేదు. మంచం కిందకి ఎలా వెళ్ళాయి? రేయ్, అవి మంచం కిందికి ఎలా వెళ్ళాయో గాజులు దొరికేసే కదా, ముందు ఈయన్ని పంపించేసే. సరే సరే నాన్న. ఉంటానయ్యా, వెళ్ళొస్తాను. చూసావా నానమ్మ, ఇప్పటికైనా అర్థమైందా మీరా గారు ఏ దొంగతనం చేయలేదని? అనవసరంగా ఆవిడ ఇందులో ఇరికించి ఇంట్లో నుంచి గెంటేయాలనుకున్నారు. మీరు మీరా గారి విషయంలో తొందరపడ్డారు. ఒకవేళ మీరా గారు వెళ్ళిపోతే నా బాబు గతి ఏమై ఉండేది? కొంచెమైనా ఆలోచించారా? నువ్వు సరిగ్గా గాజులు వెతకుండా మమ్మల్ని అంటావేంట్రా? మీరా గారు, మిమ్మల్ని అనుమానించి అవమానించినందుకు మా ఇంట్లో వాళ్ళ తరపు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. సారీ. అమ్మయ్యా, ఇదిగో నా టైం బాగుందా వంతిక. లక్కీగా నేను ఆ గంగాళంలో చేతులు పెట్టలేదు. పెట్టుంటే నేనే దొంగనని అందరికీ తెలిసిపోయి ఉండేది. ఆ సంగతి పక్కన పెట్టండి. మీరు భద్రంగా దాచిపెట్టిన గాజులు గౌతమ్ గఢ్ గదిలోకి ఎలా వెళ్ళాయి? అదే నాకు అర్థం కావట్లేదు వంతిక. మనమే దొంగలం అనుకుంటుంటే మనల్ని మించిన గజ దొంగ ఎవరబ్బా? నేనే డాడీ. అమ్మ నా సుపుత్ర, ఆ గాజులు నువ్వే తీసావా? అవును డాడీ. ఎందుకు అలా చేసావు? అసలు ఆ గాజుల గురించి నీకెలా తెలుసు? మొన్న రాత్రి మీరు గాజులు తీసిన విషయం మాట్లాడుకోవడం నేను విన్నాను. రేయ్, అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు కదరా? నిద్రపోలేదు, నిద్రపోయినట్టు నటించాను. ఆ తర్వాత ఈరోజు మలయాళ మాంత్రికుడు వచ్చినప్పుడు మీరాంటిని పక్కకి తీసుకెళ్ళి మీరిద్దరూ గాజులు తీసిన విషయం కూడా చెప్పాను. అసలు ఏం జరిగిందంటే, ఏంటి బుజ్జి? మీకు ఒక విషయం చెప్పాలంటీ. ఏంటి బుజ్జి? ఆ గాజులు మీరే దొంగతనం చేశారని అందరూ అంటున్నారు కదా. మీరలా చేయలేదని నాకు తెలుసా ఆంటీ. నేను ఆ విషయం చెప్తుంటే ఒక్క మీ గౌతమ్ మావే తప్ప ఎవరూ నమ్మట్లేదు కదా బుజ్జి. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ గాజులు దొంగతనం చేసింది మా మమ్మీ డాడీలే. మొన్న నైట్ వాళ్ళు ఆ గాజులు తీయడం నేను చూశాను. ఇప్పుడే అందరికీ జరిగిన విషయం చెప్పేస్తానంటీ, రండి. బుజ్జి వద్దు, మీరెక్కడికి వెళ్ళొద్దు ఆంటీ. మీరుంటే మావయ్య, నా ఫ్రెండు హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని చూస్తే నాకు మా అహల్యాత్తను చూసినట్టుగానే ఉంది. మీరు మాకు కావాలంటీ, అందుకే నిజం చెప్పేస్తాను. చాలా థ్యాంక్స్ బుజ్జి. కానీ గాజులు మీ అమ్మ నాన్న తీశారని ఎవరికి చెప్పకు. నిజం తెలియకపోతే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు కదా. నేను చెప్పినట్టు చెయ్యి. మీ డాడీ ఆ గాజులు ఎక్కడ దాచిపెట్టాడో నీకు తెలుసు కదా. వాటిని తీసుకెళ్ళి మీ మావయ్య గదిలో మంచం కింద పడేసి అవి అక్కడ దొరికాయని అందరితో చెప్పు. అలా ఎందుకంటే దొంగతనం చేయడం తప్పు కదా. మా మమ్మీ డాడీకి పనిష్మెంట్ పడాలి కదా. వద్దు బుజ్జి, నా వల్ల ఎవరూ అవమానపడకూడదు, బాధపడకూడదు. అది నాకు ఇష్టం ఉండదు. మా అహల్య అత్తలాగే మీరు కూడా చాలా మంచివారు. మీరు చెప్పినట్టే చేస్తాను. పద.
ఏం జరిగిందో మీ ఇద్దరికీ అర్థమైంది కదా. అయినా మీ ఇంట్లో మీరు దొంగతనం చేయడం ఏంటి? ఎంత నా మీద కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తారా? ఈ చిన్న పిల్లాడికున్న మంచి మానవత్వం కూడా మీకు లేవా? మేజర్ అర్జున్ ప్రసాద్ గారి కూతురు అల్లుడు సొంత ఇంట్లోనే దొంగతనం చేశారు అని బయట తెలిస్తే మీ పరువు గౌరవం ఏం కావాలి? అర్జున్ సార్, సుభద్ర మేడం గారు, గౌతమ్ గారు ఎంతగా కుమిలిపోతారు. ఏంటి అవంతిక గారు, అలాంటి గొప్ప తండ్రికి కూతురుగా పుట్టి మీ భర్తని ఇలాంటి పనులు చేయమని ప్రోత్సహిస్తారా? ఇది ఎంత పెద్ద తప్పో మీకు అర్థమవుతుందా? మీ కారణంగా అర్జున్ ప్రసాద్ సార్, సుభద్ర మేడం, గౌతమ్ గారు తలదించుకోకూడదని మీరు చేసిన దొంగతనం బయట పెట్టలేదు. కానీ ఇంకొకసారి ఇలా చేశారంటే ఊరుకోను. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, అది గుర్తుపెట్టుకోండి. విన్నారుగా, మీరా అంటే చూడ్డానికి అహల్య అత్తలా ఉన్నా అహల్య అత్త అంత స్లో కాదు. మీరా అంటే సో షార్ప్. ఆ ఆంటీతో పెట్టుకుంటే అంతే. ఎలాంటి కొడుకుని కన్నావే నువ్వు? అసలు వీడు మన కడుపుని ఎలా పుట్టాడే? ఆ మీరా మనకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తా దాని సంగతి. ఇదేంటి బాబు, నాతో మీరు ఈ మాంత్రికుడి వేషం వేయించి ఇంట్లో హడావిడి చేశారు? ఏం లేదు రాజుగారు, మీరా గారు తప్పు చేయలేదని నాకు తెలుసు. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ మీరా గారికి దొంగతనం అంటగట్టి తనని ఇంట్లో నుంచి పంపించేస్తారేమోనని భయం వేసింది. అవును బాబు, నేను కూడా చాలా భయపడ్డాను. మీరా మేడం లేకపోతే చిన్న బాబుకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే రాజుగారు, ఎలాగైనా మీరా గారు నిర్దోషి అని నిరూపించుకోవాలనుకున్నాను. కొన్ని నిజాలు బయటికి రావాలంటే ఇలాంటివి చేయాలి కదా. అందుకే మీరా గారిని కాపాడడం కోసం మీతో ఈ వేషం వేయించి నాటకం ఆడించాను. మీరు కూడా బాగా నటించారు. నేను నాటకాల్లో మహిళ పకిరు వేషం వేసేవాణ్ణి. హ, ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చింది. సరే రాజుగారు, మొత్తానికైతే మీరా గారు నిర్దోషం తేలింది కదా. ఆ, గాజులు కూడా దొరికాయి. ఇంక మీరు ఎవ్వరూ చూడకుండా ఈ వేషం తీసేసి కూరగాయలు తీసుకొని మార్కెట్ నుంచి వస్తున్నట్టుగా ఇంట్లోకి వచ్చేసేయండి, సరేనా? సరే బాబు. మీరా గారు, మీరు ఎప్పుడు వచ్చారు?